ద్వితీయోపదేశ కాండము. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఒకవేళ నా వైపు నుంచి నా మాటలతో మీరు ఏకీభవించకపోతే పర్వాలేదు, దానితో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రభు వాక్యంలో నుంచి మనం ఏదైనా నేర్చుకుంటున్న సమయంలో ప్రభువు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా అని మన మనస్సులను కొంచెము తెరిచి చూసే అవకాశం, కొంచెం తెరిచి వినే ఒక మంచి ప్రయత్నం చేద్దాము. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును. 28 నుంచి చదువుతున్నాను. అతడిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యత, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని ఇచ్చినటువంటి ఆధిక్యత. మన ప్రభువు నిన్న మనం చూసుకుంటున్నట్లుగా ద్వితీయోపదేశ కాండం 6:4లో మనల్ని ఎన్నుకున్నటువంటి మన ప్రభువు అద్వితీయుడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలమైన మనము కూడా మనల్ని పోలిన ప్రజ ఇంకొకటి లేదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! నువ్వు సామాన్యుడివి అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు సామాన్యమైన ప్రజవు అని అనుకుంటున్నావేమో. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఇంకెవడు లేడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు. ప్రభువు మనకు పక్షముగా ఉండి పోరాడిన సమయంలో, ప్రభువు మనకు పక్షముగా ఉండి మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చిన సమయంలో, ప్రభువు మనకు పక్షముగా ఉండి మన సమాజానికి ఆయన మకుటమై కేడమై నడిపిస్తున్న సమయంలో, సమాజంలో చాలామంది మన శత్రువులు మనల్ని, మన ఎదుగుదలను, మన ప్రోత్సాహాన్ని మనం ముందుకు వెళుతూ ఉంటే చూడలేనటువంటి కళ్ళు గలవారు, వారు దాన్ని చూసి సంకుచిత హృదయంతో, జలసితో, లేకపోతే వారి కడుపు మంటతో వారు కేవలము వేషాలు వేస్తారు. నిన్ను ప్రేమించినట్లు వేషాలు వేస్తారు, నిన్ను గౌరవించినట్లు వేషాలు వేస్తారు, నిన్ను ఆదరించినట్లు, నీతో ఏకీభవించినట్లు వేషాలు వేస్తారు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అన్నటువంటి మాట. ఈరోజు సాయంకాలము కొన్ని విషయాలను మనం చూస్తాం. వారి ఉన్నత స్థలములను త్రొక్కే స్థితిలో ఉండాల్సిన మనం, వారి ఉన్నత స్థలములను నీరుగార్చే స్థితిలో ఉండాల్సిన మనం, దేవుడిచ్చినటువంటి బాధ్యతను విస్మరించి, ఒకవేళ రివైవల్ అంటే ఉజ్జీవము లేని నిర్జీవ స్థితిలో సంఘముగా ఒకవేళ మనం కట్టబడి ఉంటే, ఈరోజు మనము కొన్ని నిమిషాలు మనల్ని మనం బేరీజు వేసుకోవలసిన సమయం కనుక నేను మీ ముందు కొన్ని విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఆమోసు గ్రంథంలో నుంచి మళ్ళీ ఒక్కసారి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కనుక చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం, అందులో మనం చదివినటువంటి వాక్య భాగము, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని మాట్లాడినటువంటి ప్రభువే ఇశ్రాయేలుతో కొద్దిగా అంత్య భాగంలో, లేకపోతే ద్వితీయోపదేశ కాండం అయిపోయిన తర్వాత ఆమోసు గ్రంథం వచ్చే వరకు వారి పరిస్థితి ఎలా ఉంది అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనంటే, వెలుగు చూపించకుండా మీకు చీకటి గురించి చెబితే చీకటి అలవాటైపోయింది కాబట్టి చీకటే వెలుగు అని అనుకునే ప్రమాదం ఉంది కదా. కనుక ముందు వెలుగును చూపించాను. మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువు ఎంత అద్వితీయుడో, మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువుకు ఉన్నటువంటి ఔన్నత్యం ఎంత గొప్పదో, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు కూడా అంతే ఔన్నత్యము గల, అంతే అద్వితీయమైన, మనల్ని పోలిన ఇంకొక సమాజము లేని వారముగా మనం ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అదే సమాజానికి పట్టిన దుర్గతి ఏమిటి, మనకు నిర్జీవమైనటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అన్న విషయాలు మరి నేను మీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయర్షబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. Why God is categorically saying, why God is negatively showing up
వాట్ యూ బిలీవ్ ఇన్ అండ్ వెరాస్ వాట్ ద కాలింగ్ ఫర్ యూ టు బిలీవ్ ఈజ్. నిన్ను పిలిచినటువంటి ప్రభువు, నీకిచ్చిన పిలుపులో ఔన్నత్యమును చెప్పినటువంటి ప్రభువు, నీకు సమాజముగా ఇచ్చిన ఔన్నత్యమును గుర్తు చేసినటువంటి ప్రభువు, ఇప్పుడు అదే ప్రభువు ఏమంటున్నాడు అనంటే, మీరు ఆశ్రయించేటటువంటివి మిమ్మల్ని నాశనము చేస్తాయి అని చెప్తున్నాడు. మీరు ఏవైతే ఆశ్రయిస్తున్నారో అవి మీకు నాశనమే. ఆ ఆశ్రయపురములు అనుకున్నట్టున్నవి కూడా కాలిపోతాయి, దహించి వేయబడతాయి. ఎందుకు అనంటే, మీరు ఆశ్రయించవలసినది నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారు, నన్ను ఆశ్రయించకపోతే కాలి చస్తారు అని చెప్తున్నాడు. ఈయన హైదరాబాద్ నుంచి పిలిస్తే కారు వేసుకొని వచ్చి కాలిపోతారు, చచ్చిపోతారు అని చెప్తున్నాడు ఏంటినా అని అంటారా? రివైవల్ అని బోర్డు పెట్టి అన్ని అగ్గి పెట్టుకున్నారు. మీరు నేనేం చేయలేదు, పెట్టారా లేదా? మీరన్నా అగ్గి మీరు వేసుకున్నారు. ఇంకా మీరు అగ్గి గురించి మీరు మాట్లాడకపోతే ఎట్లా? అందుకనే మాట్లాడుతున్నా. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చిన మాట ఏమిటి అనంటే, ఈనాటి ఇశ్రాయేలు, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు, ఆయన మిమ్మల్ని తాకితే నాకు అనుగుడ్డు తాకినట్లు అని చెప్పినటువంటి ప్రజలు, యెహోవాను హత్తుకొని నాకు జనులవుదురు అని చెప్పినటువంటి జకర్యా గ్రంథములో 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రజలు, ఆ ప్రజల ఆలోచన స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మీకు చెప్పి తీరాలి కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటిగా యెహోవా దేవుడు ఏమంటున్నాడు అనంటే, బేతేలును ఆశ్రయించకుడి అని అంటున్నాడు. ఏంటి బేతేలు అనంటే, మరి పాత నిబంధన కాలంలో బేతేలు అన్నది మొట్టమొదటిసారిగా అబ్రహాము వచ్చి ప్రార్థించినటువంటి, లేకపోతే అబ్రహాము వచ్చి ఇది దేవుని మందిరము అని పిలిచినటువంటి స్థలము. దాని తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి, లేకపోతే ఆయన మనవడైనటువంటి యాకోబు పడుకొని నిద్రపోవచ్చుండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యెహోవా వలె, యెహోవాను నేనే యెహోవాను అనుకుంటూ ఆయనకు దర్శనమిచ్చినటువంటి స్థలం. ఇది నిజముగా దేవుని మందిరము, ఇది పరిశుద్ధ స్థలము అని ఆలోచించి తన క్రింద పెట్టుకున్నటువంటి రాయిని తీసి దానిపైన ఆముదము లేకపోతే నూనె పోసి ఇది బేతేల్, ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. ది హౌస్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతాన్ని మెల్లిమెల్లిగా దేవుని స్థలముగా ప్రజలు మార్చారు. ఆ ప్రాంతానికి మెల్లిమెల్లిగా టెంకాయలు, పూలదండలు, ప్రదక్షిణాలు, దాని చుట్టూ తిరగడాలు, కిందపడి దొల్లడాలు మొదలైనవి మొదలైపోయాయి. ప్రదేశానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ప్రభు అంటున్నాడు, ఐ డిస్పైజ్ ఇట్, ఐ హేట్ ఇఫ్ యు రీప్లేస్ మీ విత్ ఎ ప్లేస్. ఇఫ్ యు రీప్లేస్ మీ, నాకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటే, అది నా మందిరము అని నేను ఒప్పుకున్నా సరే, దాన్ని మీరు ఒప్పుకుంటే, దాన్ని మీరు ఆశ్రయిస్తే చస్తారు అని చెప్తున్నాడు. మీ ఊర్లో మరి ఎన్ని ఇలాంటి బేతేళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. మా అమ్మకు ఒక బేతేలు ఉంది. ఆమె అంటే ఇప్పుడు కాదు, ఒకానొక సమయంలో, నేను ఇప్పటి వరకు నీకు చెప్పినటువంటి మాటలు ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూడవచ్చు బేతేలు గురించినటువంటి వివరణ. అలాగే ఆదికాండము 13వ అధ్యాయము 3 నుంచి 4 వరకు చూడొచ్చు. అలాగే ఆదికాండము 28వ అధ్యాయంలో కూడా యాకోబుకు ప్రభువైన యేసు క్రీస్తు కలిసినటువంటి ఆ బేతేలు అన్నటువంటి ప్రాంతాన్ని కూడా మీరు గమనించగలరు. అయితే ఈనాటి క్రైస్తవులకు కూడా కొన్ని బేతేళ్లు ఉన్నాయి. మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు వేలాంగని ప్రాంతానికి తీసుకుని వెళ్ళేది అని నిన్న రాత్రి చెప్పారు, గుండు కొట్టించుకోవటానికి. అదొక రకమైన బేతేలు. కానీ పరిశుద్ధమైన బేతేళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి అనంటే, మా అమ్మ మేము ఇంటర్మీడియట్కి వచ్చే వరకు మేము చేసే అల్లరి పనులు తట్టుకోలేక, 10th క్లాస్లో మేము చేసేటటువంటి భయంకరమైన పనులు తట్టుకోలేక, ఆమె యవ్వనస్తుల ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయింది. ఈ యవ్వనస్తుల ప్రోగ్రాంలో ఇంత డబ్బు అని కట్టాలి, మార్గదర్శి చిట్ ఫండ్లో కట్టినట్టుగా కొంచెం చిట్ ఫండ్ కట్టాలి. చిట్ ఫండ్ కడితే మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారనమాట. మనకు బర్త్డే వచ్చినప్పుడు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఇది ఆ ప్రోగ్రాంకి ఉన్నటువంటి మెయిన్ కారణం, లేకపోతే మెయిన్ ఉద్దేశ్యం అనమాట. మా అమ్మ ఏం చేసేది అని అంటే, ఒకానొకసారి ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మంది, ఒరేయ్ లేరా మనం పోతున్నామంది. ఎక్కడికి మా అని అడిగాను. మనము దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నామంది. నాకు అర్థం కాలేదు, మనకు అంత మతం గురించి పెద్దగా తెలియదు కదా. నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు ఉదయం కూడా చెప్పాను కదా. అబ్బా ఎక్కడికో వెళ్తున్నామేమో అనుకున్నాను, రెగ్యులర్గా వెళ్ళే వేలాంగనికి ఏమో అనుకున్నాను. కాదు, బస్సు వెళ్ళింది, కోయంబత్తూరు దగ్గర ఆగింది. చక్కటి మేఘాలు, మంచి వాతావరణం, కొండలు ఎటు చూసినా, కొంచెం చలి ఉంది అక్కడక్కడ. మంచి క్యాంపస్, ఆ క్యాంపస్లో పిల్లలు ఒకవైపు చదువుకుంటున్నారు, ఇంకొక వైపు బ్రహ్మాండంగా ఒక మందిరం కట్టబడింది. అక్కడ ఒక కోనేరు కూడా ఉంది.
ఆ కోనేరులో దిగితే స్వస్థత వస్తుందని చెప్పారు. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసి 2 టెంకాయలు కొట్టి కోనేరులో దిగుదాము అని డిసైడ్ అయిపోయింది. మేము వెళ్ళంగానే తెలుగులో మాట్లాడటానికి మా దగ్గరికి ప్రజలు వచ్చారు, తెలుగులో ప్రార్థన చేశారు, మమ్మల్ని చాలా కౌగిలించుకున్నారు, మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు. మాకు చాలా సంతోషమైంది. మా అమ్మ ఒక కోడి కొనింది, కోడి అక్కడ కోసాం, కోడి వండుకొని తిన్నాం, బేతేలును దర్శించుకున్నాం. ఇది మేము దర్శించుకున్న బేతేలు. హైదరాబాద్లో రీసెంట్గా ఇంకొక బేతేలు వచ్చింది, ఒక 10 ఏళ్ల క్రితం. ఆ బేతేలంట గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసుకున్న బేతేలంట. ఇంకొక బేతేలు వచ్చింది హైదరాబాద్లో. ఈ బేతేలు పొద్దున ఒక చోట, సాయంత్రం ఒక చోట ఉంటుంది. ఇంకొక బేతేలు విశాఖపట్నం నుంచి వచ్చింది. ఫ్లైట్లో ఒక ఆయన వచ్చి ఆయన ఎక్కడ నిలబడితే అదే బేతేలు అని చెప్తున్నాడు. బేతేలు బేతేలు ఎక్కడ చూసినా దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం. తీర్థయాత్రలకు పోయినట్లు ప్రజలు, క్రైస్తవులు కూడా తీర్థయాత్రలకు పోతున్నారు. పొద్దున ఒక తీర్థయాత్ర, మధ్యాహ్నం ఒక తీర్థయాత్ర, సాయంత్రం ఒక తీర్థయాత్ర. ప్రార్థన మందిరముగా పిలువబడినటువంటి ఇలాంటి సంఘాలు, వేల కొలది సంఘాలు, చెమటను రక్తమును చెమటగా ఓర్చి కట్టినటువంటి సంఘాలు, పునాదులలో మీ పట్ల బాధ్యత కలిగినటువంటి సంఘాలు, మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ వంశాల పట్ల మిమ్మల్ని పెంచాలి, మిమ్మల్ని పోషించాలి అన్నటువంటి బాధ్యత కలిగి మీ కొరకు ప్రార్థించేటటువంటి సంఘాలు, సంఘ నాయకులు, వీరందరూ చేస్తున్నటువంటిది ఒకెత్తు. కానీ ఒక ఆయన ఇంకొక కొత్త బేతేలు తీసుకొని వచ్చాడు. ఆ బేతేలు ఏంటంటే మీరెక్కడికి కదలాల్సిన అవసరం లేదు. కర్నూలు పట్టణంలో దగ్గరికి వెళ్తే ఒక పెద్ద సినిమా ఉంటుంది. పొద్దున్నే మీరు సినిమాలోకి వెళ్ళంగానే బేతేలు కనిపిస్తుంది. ఆ సినిమాలో యాక్టరు, హీరోయిన్ అంతా ఒకరే. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, స్వామి నా పాపాలు ఒప్పుకుంటున్నానని ప్రదక్షిణాలు చేసి చంపలేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. బేతేలును ఆశ్రయించకుడి, చస్తారు. నేను చెప్పట్లేదు, స్వయంగా బేతేలు ప్రభు అయినటువంటి యెహోవా చెబుతున్నాడు. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించండి, నా మందిరము అని చెప్పుకొని కట్టే ప్రదేశాలలో పరిశుద్ధత లేదు. ప్రదేశాలకు నేను కట్టుబడి ఉండేవాడిని కాను. మానవుడు నిర్మించినటువంటి ప్రదేశాలలో, మానవుడు నిర్మించినటువంటి మందిరాలలో, మానవుడు నిర్మించినటువంటి ఆలయాలలో నేను ఉంటాను అని మీరు అనుకుంటే మీరు ఇంకా శ్రేయలు, నీ భాగ్యం ఎంత గొప్పది అనే స్థాయికి రాలేదు బహుశా అని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిది బేతేలును ఆశ్రయించకుడు. రెండవది గిల్గాలులో ప్రవేశించకుడు. గిల్గాలు అన్నది కూడా యెహోషువ పుస్తకంలో మీరు చూస్తారు. యెహోషువతో పాటు ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వాక్యము తీసి చదివిస్తే సమయం అవుతుంది కదా, కాబట్టి రెఫరెన్స్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, బైబిల్ తెరిచిన తర్వాత మీ ఇళ్ళలో. ఈ గిల్గాలు అన్నది ఏం జరిగింది అని అంటే, మరి యెహోషువ వస్తున్నాడు. 4వ అధ్యాయంలో 19 నుంచి తర్వాత 5వ అధ్యాయంలో 12 వరకు ఈ తంతు అంతా జరిగింది. యెహోషువ ఎదుట ఒక నది నడుస్తూ ఉంది, యోర్దాను నది. అది భయంకరమైనటువంటి నది, లేకపోతే లోతైనటువంటి నది. ప్రవాహము బాగా ఎత్తుగా ఉంది. ఈ యోర్దానును దాటాలి. యోర్దానును దాటకపోతే వీరు కనానులో ప్రవేశించలేరు. అటువంటి పరిస్థితిలో నాయకుడైనటువంటి, లేకపోతే అప్పుడప్పుడే నాయకత్వమును తీసుకున్నటువంటి యెహోషువ మోషేను పోలి నడవాలి అని ప్రభు ఇచ్చినటువంటి పిలుపును పూని ఆయన నిబంధన మందసాన్ని ఆయన చేతపుచ్చుకొని ఒక బూరల ధ్వనులను తీసుకుని ముందు నడుచుకుంటూ వెళ్ళి, మరి మీ మోకాలు నీటి వరకు, మోకాలి అంచుల వరకు రాక మునుపే మీ గాయకులు, అలాగే యాజకులు, అలాగే లేవీయులు మొదలైన వారు ముందు నడుస్తూ ఉంటే పారేటటువంటి ఈ నది ఆగిపోతుంది అని చెప్పాడు. అయితే కానీ నది పారిపోతుంది సరే, నది ఆగిపోతుంది సరే, ఆ తర్వాత మనం దాటిన తర్వాత ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలో వీళ్ళు పడ్డారు. అయితే యెహోషువ ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుదామా? యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. వారితో ఇట్లను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును మొదట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు
ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిలకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను, అది మీకు ఆనవాలై ఉండును. ఆనవాలు అన్నదాన్ని అండర్లైన్ చేసుకోండి. చిహ్నము అని అర్థం దానికి. ప్రభువు చేసిన గొప్ప కార్యములకు చిహ్నము. ఆనవాలుగా ఉండేట్లుగా ప్రతి గోత్రము ఒక రాయిని భుజము మీద పెట్టుకొని రావాలి అని చెప్పాడు. భుజం మీద మోదరు రావడం అంటే పెద్దగా ఉంటుంది అని అర్థం. అంటే కనీసం ఇంత ఎత్తు ఇంతలా ఉంటేనే భుజం మీద పెట్టుకుంటారు కదా, లేకపోతే జేబులో పెట్టుకొని వస్తారు. సో భుజం మీద పెట్టుకొని వచ్చేంత రాయి మీరు తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అని అంటే ఒక్కొక్క గోత్రానికి చెందిన ఒక్కొక్కరు తూచా తప్పకుండా, ఇలాంటి ఆనవాళ్ళు మనం మర్చిపోం కదా, చాలా బాగా చేస్తాం. అంటే మనం ఏదైనా చెయ్యాలి అని మతం చెబితే అబ్బా మనల్ని మించినోడే ఉండడు, చాలా బాగా చేస్తాం తూచా తప్పకుండా. ఇప్పుడు మన పంతులు చెప్తూ ఉంటారు కదా, 21 రోజు ఇది చేసి ఆ తర్వాత ఇలాంటి ప్రదక్షిణం చేస్తే ఇలా జరుగుతుంది అంటే, నేను బయట పంతుల గురించి అనట్లేదు, మన పంతుల గురించి మాట్లాడుతున్నాను కదా. సో వీళ్ళు కూడా ఏమనుకున్నారు, అబ్బా మనకేదో ఉంది ఇక్కడ అని అనుకుని రాళ్ళు ఎత్తుకొని తీసుకుని వచ్చారు. పర్పస్ ఏంటి ఈ చిహ్నానికి, ఈ ఆనవాళ్ళకు పర్పస్ ఏమిటి? మీ కుమారులు అడుగుతారు, మీ పిల్లలు అడుగుతారు, మీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు యెహోవా గురించినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను చెప్పండి అన్నటువంటి నియమాన్ని గుర్తు చేయటం కోసం. నిన్న మీకు చెప్పాను నియమం ఏమిటి? నాలెడ్జ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ఎవ్రీ blessing, every promise and every commandment that God gave. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం, దేవుడిచ్చిన ప్రతి చేయమని చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు పంపాలి, ప్రజలలో నేర్పించాలి. కూర్చున్నప్పుడు ముఖ్యంగా మన పిల్లలకు నేర్పించాలి. అదే నియమాన్ని ఇక్కడ కూడా వినియోగించి ఈయన అంటున్నాడు, మీరు తీసుకొని రండి, తీసుకొని వచ్చి మీ 12 రాళ్ళు తీసుకొని వచ్చి చుట్టూ ఇలా పెడతాం, ఒక వేది లేకపోతే ఒక బలిపీఠములాగా తయారు చేస్తాం అని చెప్పారు. సరే అని చెప్పి అందరూ వెళ్ళి తీసుకొని వచ్చి దాని చుట్టూ పెట్టారు. చుట్టూ పెట్టి ఆ తరువాత మెల్లిమెల్లిగా ఏమైందో తెలుసా, దాని చుట్టూ దండలు, ప్రదక్షిణాలు మొదలైనవి అన్నీ మొదలైపోయాయి. దీన్నే ఏమంటారు అనంటే, ఇచ్చిన సంకేతాన్ని ఇచ్చిన దేవునికి ప్రతిగా వాడటం. మనకు ఒక అనుభవం దేవుడిచ్చాడు. ఏంటా అనుభవం? రాళ్ళు నీళ్లు జలరాశిలాగా అలా నిలిచిపోయాయి, మేము నడుస్తూ వచ్చాం. దానికి సూచనగా, దానికి ఆనవాలుగా ఈ రాయి తీసుకొని వచ్చాం అని చెప్పటానికి, పిల్లలకు ఏం కమ్యూనికేట్ చేయటం మొదలు పెట్టారో తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సమయం కంతా, ఇంకా చెప్పాలి అని అంటే రాజైన హిజ్కియా సమయం కంతా ఇది ఏం తయారైపోయింది అని అంటే, ఇది ఒక పవిత్ర స్థలముగా తయారైపోయింది. గిల్గాలు, మాటిమాటికి గిల్గాలుకి వెళ్ళటం, మాటిమాటికి గిల్గాలు దగ్గర క్యాండిల్ పెట్టడం, టెంకాయలు కొట్టడం, అక్కడ ఊదిబత్తీలు అంటించడం, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, మోకాళ్ళ మీద ఒకడు పోతున్నాడు, దొల్లుకుంటూ ఒకడు పోతున్నాడు, పల్టీలు కొట్టుకుంటూ ఇంకొకరు పోతున్నారు. అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు, గొర్రెలు కోస్తున్నారు, మేకలు కోస్తున్నారు, దానికి పండగ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇదే మతం. అంటే ఇదే మతం. ప్రభువు ఇచ్చినటువంటి అనుభవానికి, ప్రభువు ఇచ్చినటువంటి సంకేతానికి ప్రభువు యొక్క స్థానాన్ని ఇవ్వటం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నిర్జీవమైపోవటానికి సంఘము గల కారణం ఏమిటి అనంటే, ప్రభువు ఇచ్చినటువంటి అనుభవాన్ని మనము ఆ పాత అనుభవాన్ని ఈరోజు నాకుతూ ఉండటం, ఈరోజు వాసన చూసుకుంటూ ఉండటం, క్రొత్త తాజాగా ఉన్నటువంటి అనుభవాలను మనము పొందుకోలేని పరిస్థితిలో ఉండటం. అనుభవం మనల్ని ప్రభు వద్దకు నడిపించాలి, కానీ అనుభవం వరకే ఆపకూడదు. ఇంకొక మాట కూడా ఇక్కడ నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మాట ఇది జరిగిన తర్వాత, నిబంధన మందసము తీసుకుని వెళ్చిన కారణంగా యోర్దాను నది దానికి నిలబడిపోయింది. ఎరికో కోట గోడలు ఇలా పేకమేడల్లాగా విరిగిపోయాయి. మాకు అక్కడున్నటువంటి వారిపైన విజయం వచ్చింది అని అనుకుంటూ ఉన్న సమయంలో, సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలుకు ఉన్నటువంటి పంచాయతీ, అంటే ఈ పెద్దలు ఒక పంచాయతీ వేసుకున్నారు. ఎందుకు అనంటే, ఫిలిస్తీయులు వచ్చి వీరిని ముట్టడి చేసినప్పుడు వీరు ఓడిపోయారు. అబ్బా ఏంది ఇలా అయిపోయింది. సమూయేలు అప్పటికే అక్కడ ప్రవక్తగా ఉన్నాడు, లేకపోతే వారికి దేవునికి మధ్య న్యాయాధిపతిగా ఉన్నాడు.
ఉన్న సమయంలో ప్రవక్తను అడుగుదాం, నాయకుడిని అడుగుదాం, ఆయన దగ్గర సలహా తీసుకుందాం అన్నటువంటి ఆలోచన రాలేదు. వీరు అనుకున్నారు, వీరు పంచాయతీ పెట్టుకుని కూర్చొని ఒక మాట అనుకున్నారు. ఆ రోజుల్లో ఏలీ, సమూయేలు చిన్నవాడు, ఏలీ పెద్దవాడు. ఏలీ కుమారులు ఇద్దరు ఉన్నారు. ఏలీ కుమారులు ఇద్దరు మరి ఈ నిబంధన మందసం వద్దకు రావాలి. ఈ నిబంధన మందసం వద్దకు ఈ నిబంధన మందసాన్ని కాపాడటానికి ఏలీకి మరియు ఆయన కుమారులకు ఇచ్చినటువంటి బాధ్యత. కానీ యెహోషువ గ్రంథంలో జరిగినటువంటిదే మాకు జరుగుతుంది. మేము అదే మా తాతలు చేసినటువంటి మా తాతలు ఏ విధంగా అయితే నిబంధన మందసము కారణంగా మాకు జయమందించారో మేము అలాగే తీసుకుంటాం అని చెప్పి ఈ యుద్ధ భూమిలోనికి నిబంధన మందసాన్ని ఎత్తుకొని వెళ్ళండి అని చెప్పారు. ఏలీ పాపం చూస్తూ ఉండిపోయాడు. ఎందుకు అనంటే ఒక చోట ఏలీ గురించి ఉంది. ఏలీ స్థూలకాయుడై ఉండెను అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఆ స్థూలకాయం అంటే నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, నాయకుడై ఉండి నాయకుని పని చేయలేని పరిస్థితి. అది ఏలీ సమస్య కాదు, ఏలీ నమ్ముకున్నటువంటి తన కుమారుల సమస్య, ఏలీ నమ్ముకున్నటువంటి ఇశ్రాయేలు పెద్దల సమస్య. ఇశ్రాయేలు పెద్దలు ఏలీ ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని తీసుకోవటానికి ఇష్టపడలేదు. ఇశ్రాయేలు పెద్దలు నాయకులు, మనపై నాయకులుగా ఉన్న వారిని చులకనగా చూశారు. మాకు జ్ఞానం ఉంది, మేము చేస్తాంలే అని అనుకున్నారు. నిబంధన మందసాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరితే అనుకున్నారు మాకు జయం వస్తుందిలే అని అనుకున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. దేవుని మందసమును మాట ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందుము రండి అని మన మధ్య ఉండిన ఎడల మన శత్రువులలో నుండి మనలను రక్షించును అని అనుకున్నారు. నిబంధన మందసము కాదు, ఆ మందసమునిచ్చినటువంటి ప్రభువు ముఖ్యం అన్నటువంటి సింపుల్ కామన్ సెన్స్ లేకుండా పోయింది. ఈ సంకేతము కాదు, సంకేతమునకు ప్రభు అయిన ప్రభు మనకు ముఖ్యం అన్నటువంటి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నటువంటి స్థాయిని మర్చిపోయి దేవుడిచ్చినటువంటి ఆనవాళ్లలో, దేవుడిచ్చినటువంటి సంకేతాలలో విజయాన్ని వెతుక్కుంటున్నారు. తావిత్తులు కట్టుకున్నట్లు, వాగ్దానాలు ఎత్తుకున్నట్లు, ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఆచారాలు మన సంఘాల్లో. దేవుడిచ్చినటువంటి మంచి పద్ధతులను, దేవుడిచ్చినటువంటి మంచి ఒకానొక సమయంలో ఉపయోగపడేలా ఇచ్చినటువంటి అనుభవాన్ని, క్రొత్త తాజా అనుభవం వైపుకు మనం వెళ్ళగలము. ఆయన తాజాగా ఉండే దేవుడు అన్న విషయం మర్చిపోయి పాత అనుభవాలలోకే ఇంకా నేను అక్కడే బ్రతుకుతాను అనుకునేటటువంటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంఘ నాయకులు, క్రైస్తవ సంఘ పెద్దలు, క్రైస్తవ సంఘ యూత్ ఈరోజు కూడా ఉంది. కనుకనే మీరు అగ్గేసుకున్నారు. నేను అగ్గి గురించి మాట్లాడుతున్నాను. దేవుని వాక్యంలో అయ్యో మహాసురుడగు ఆ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపించగలరు అని ఫిలిష్తీయులు అనుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో నిబంధన మందసం వచ్చిందట. కానీ 11వ వచనంలో 4వ అధ్యాయం మొదటి సమూయేలు, దేవుని మందసము పట్టబడెను. పీపుల్ ఆఫ్ గాడ్ లాస్ట్ ఈవెన్ దట్ స్మాల్ హోప్. గిల్గాలును ఆశ్రయించకుడి. గిల్గాలును ఆశ్రయిస్తే చస్తారు. అర్థమవ్వలేదు ఇంకా. వీళ్ళు అనుకున్నారు అనుభవం ఉంది, అనుభవంలో వెళ్ళాలి. మోషేకు ఒక అనుభవం ఇచ్చాడు, అలాగే ఆ యెహోషువకు అనుభవం ఇచ్చాడు. అదే అనుభవాన్ని మేము మళ్ళీ చేశామంటే మాకు ఇస్తాడు. ఒకానొక సమయంలో ఒక అన్నున్నాడు, దేవుని సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడాడు. నేను ప్రార్థన చేస్తాను, నాతో దేవుడు ఫోన్లో మాట్లాడాలి, అప్పుడే నేను పరిచర్యకు పోతాను. కనెక్షన్ కనిపిస్తుందా? ఎవరికో కలిగిన అనుభవం మీద నా ఇల్లు నేను కట్టుకుంటాను, ఎవరికో కలిగినటువంటి అనుభవం మీద నా సంఘము నేను కట్టుకుంటాను అన్నటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఈ రోజుకు కూడా మన మధ్యలో ఉంది. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా ఏర్పరచుకున్న, యెహోవా రక్షించుకున్న నిన్ను పోలినవాడు ఎవడు? కానీ ఏలీ 90 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాక ఉండెను. 18వ వచనం, దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ
ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. మనం తీసుకునే నిర్ణయాలు పాతకాలపు అప్పుడెప్పుడో జరిగినటువంటి అనుభవం మీదే నేను ఇంకా నా నిర్ణయాలను చేస్తాను అని అంటే మన నాయకులను కోల్పోతాం, మన కాపరులను కోల్పోతాం, వారికి ఉన్నటువంటి శ్రేష్టతను విస్మరిస్తాం, వారికి ఉన్నటువంటి శ్రేష్టతను తక్కువ చేసి చూస్తాం. ఎందుకు అనంటే నీకేం తెలుసు, మాకు తెలీదా, ముసలిని వినో కూర్చోకపోయినావా ఒక పక్క అంటాం. ఎందుకంటామో తెలుసా? ఎవరో వేరే వాళ్ళు చెప్పినటువంటి అనుభవం, ఆ అనుభవమే నాకు ఈరోజు ఉంది అనుకుంటున్నటువంటి ఆలోచన. ఆ తరువాత 21వ వచనంలో, దేవుని మందసము పట్టబడినదందున సంగతి తమ మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోతు అని పేరు పెట్టింది. ఎవరైనా మీ పిల్లలకు ఆనంద్ అని పేరు పెడతారు, సంతోష్ అని పేరు పెడతారు, లేకపోతే ఇంకా ఏం పెడతారు, గ్రేస్ అని పెడతారు, కృప అని పిలుచుకుంటారు. ఒరే ఇకబోదు ఇకబోదు అని పిలుస్తారా ఎవరన్నా? ప్రభావం పోయింది. తన బిడ్డకు ప్రభావము పెడలిపోయెను అన్న పేరు ఒక తల్లి పెట్టింది అని అంటే ఎంత కృంగిపోయిన మనస్సుతో ఇశ్రాయేలు ఆ మాట ఆ పేరు పెట్టిందో ఆలోచించు. నిబంధన మందసమును విడిచిపెట్టినటువంటి ఏదో అనుభవమును కోరుకుని, ఆనవాళ్లను కోరుకుని దేవుని యొక్క తాజాగా ఉండేటటువంటి ఆయన సన్నిధిని విడిచిపెడితే మన బ్రతుకు ఇకాబోతు అవుతుంది. ప్రభావము వెడలిపోయినట్లుగా మారిపోతాం. అనుభవాల వెంట పరిగెడుతూనే ఉన్నారు. ఒకవైపు పుణ్యక్షేత్రాల వైపు పరిగెడుతూనే ఉన్నారు. హైదరాబాదులో అంతే, కర్నూలులో అంతే, తిరుపతిలో అంతే, ఎక్కడ చూసినా పుణ్యక్షేత్రమే, క్రైస్తవ బాబాల పుణ్యక్షేత్రాలు. ఇంకొక వైపు అనుభవాలు. ఒక ఆయన టచ్ అంటే అవతల నుంచి అట్లా పల్టీ కొడతాడు, ఆయనకి ఎన్ని లెక్క ఏమవుతుందో కూడా అర్థం కాదు. అదే అనుభవం కావాలి పొద్దున్నుంచి సాయంత్రం దాకా. పేతురు అంటాడు, ఏమయ్యా నీకు అర్థం కావట్లేదు, ఏం అనుభవం? మీ అనుభవం నాకు ఒక మాట చెప్పు. అనుభవము ఎప్పటికైనా పరిపక్వత తీసుకొని రావాలి, కానీ అనుభవం నిన్ను చిన్నపిల్లని చేస్తుందా? అనుభవం అంటున్నావు. అనుభవం ఎప్పటికైనా పరిపక్వత, అనుభవం నిన్ను పెద్ద చేయాలి, అనుభవం నిన్ను ప్రౌఢ దశలోనికి తీసుకుని వెళ్ళాలి, అనుభవం నిన్ను దేవుని వైపుకు నడిపింపేలా చేయాలి, అనుభవం నిన్ను వాక్యం వైపుకు నడిపింప చేయాలి. పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు ఒక మాట, చక్కటి మాట, 3వ వచనము, తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. అనుభవముతో కూడిన జ్ఞానము. ఈ అనుభవముతో కూడిన జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే, ఏమాత్రము జ్ఞాన సమోపార్జన చేయనటువంటి అనుభవము మనల్ని పరిపక్వత వైపుకు తీసుకుని వెళ్లకుండా చిన్నపిల్లలుగా, ఆత్మీయ మరుగుజ్జులుగా తయారు చేస్తుంది. కేవలము జ్ఞానమును మాత్రమే సంపాదించుకొని అనుభవమును కోల్పోతే మన తలకాయలు ఇంతలా ఉంటాయి, ఒళ్ళు మాత్రం ఇలా ఉంటుంది. రెండిట్లో ఏది చేసినా సమస్య. అందుకనే అనుభవముతో కూడిన జ్ఞానము కావాలి అని పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అనంటే, కాబట్టి 12వ వచనం, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచి ఉన్న వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తున్నాను. ఎందుకు జాగ్రత్త చేస్తున్నాను మీరు అనుభవ జ్ఞానం గురించి అంటే, పేతురు అంటున్నాడు 16వ వచనం, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితే. ఎప్పుడు చూశాడు ఈయన కనులారా? పేతురు, యాకోబు, యోహాను మరియు ఆంద్రియను తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకానొక సమయంలో ఒక గుట్ట మీదికి లేదా ఒక కొండ మీదికి వెళ్ళాడు. దాన్ని రూపాంతర కొండ అని అంటాం, అవునా కాదా? ఆ కొండను గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దమును మహాదివ్య పర్వతము నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము చూశాం. ఆయన రూపాంతరము చెందాడు. అందులో ఒక మాట ఉంటుంది, లోకమందు ఏ చాకలియు అంత చలవగా చేయలేడు అన్నటువంటి మాట మార్కు సువార్తలో ఉంటుంది. ప్రభు అయిన యేసు అంత
తేజోమయుడైపోయాడు. ఆయన దగ్గరికి ఏలియా మరియు మోషే వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో చూసి మాట్లాడుతూ ఉంటే ఈయన చూశాడు, అయ్యా ఇది బాగుంది, అబ్బా ఈ అనుభవం ఎంత బాగుంది, అంతా మహిమే తెల్లగుంది. నేను ఆయన స్వరం కూడా విన్నాను, కళ్ళారా చూశాను. ఈడ పర్ణశాలలు కట్టించేస్తానన్నాను, ఇక్కడే ఉండిపోదామన్నాను. ఈ అద్భుతమైనటువంటి అనుభవం భలే ఉంది అన్నాడు. కానీ అదే పేతురు ఏమంటున్నాడో తెలుసా? మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు 19వ వచనం, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమైనట్లుగా ఉన్నది. నీ చేతలో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ఈ ప్రవచన వాక్యమును మించినటువంటి, ఈ ప్రవచన వాక్యము తోలివేయలేని చీకటి ఏది లేదు అని తెలుసుకున్నప్పటికీ, ఈ ప్రవచన వాక్యములో దేవుణ్ణి అనుభవించటం, ఆ మధురానుభూతి, ఆయనను సేవించుకోవటంలో ఉన్న అనుభూతిని మర్చిపోయి మనం ఏం కోరుకుంటున్నాం ఇప్పుడు? నువ్వు టచ్ చేస్తే ఇలా అయిపోయింది, నువ్వు ఉంటే చాలు, నువ్వు కౌగిలించుకుంటే చాలు. మన పాటలు కూడా అలాగే ఉన్నాయి ఈరోజు కదా. మన పాటలన్నీ నువ్వు టచ్ చేస్తే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు తీసుకపోతే చాలు, నేను పల్టీలు కొడతాను, నా ఒళ్ళు గగురుపాటు వస్తుంది, నా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి, ఇలాంటి పాటలే ఉంటున్నాయి ఈరోజు. అంటే ఆ పాటలో తప్పు ఉందని నేను అనట్లేదు. నేను అనేది ఏంటంటే అనుభవం 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 వైపుకు మనం పరిగెడుతున్నాం. కానీ అనుభవం కేవలం ఆనవాలు ప్రియులారా. అనుభవం ఎలాంటిది అంటే, మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, హైవే ఎక్కంగానే పైన ఒక మాట రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? హైదరాబాద్ అని 220 కిలోమీటర్లు అని రాసి ఉంటుంది. అదేంటది? సంకేతం, ఆనవాలు, మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అన్న సంకేతం. నేను కారు ఆపేసి ఆ బోర్డు పట్టుకొని హైదరాబాద్లో ఉన్నాను అంటే పోతానా హైదరాబాద్కు? అదే పరిస్థితి. అనుభవాలు నిన్ను ముందడుగు వేయకుండా ఆపేందుకు, అంటే దేవుడిచ్చినటువంటి అనుభవాలను, దేవుడిచ్చినటువంటి ఆనవాళ్ళను మనము దేవునికి ప్రత్యామ్నాయంగా చేసుకుంటే, ఇదే నాకు కావాలి అని ఆలోచిస్తే, దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం ఆయనకు ప్రత్యామ్నాయం చేసుకుంటే మన బ్రతుకు ఇంతే. గిల్గాలులో ప్రవేశింపకుడి, చస్తారు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము ఇంకొక మాట మనం చూద్దాం. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. నన్ను ఆశ్రయిస్తే మాత్రమే మీరు బ్రతుకుతారు. బెయర్షబాకు వెళ్ళకుడి. ఈ బెయర్షబాలో ఏం జరిగింది మీకు అంటే తెలిసిన విఘ్నులే అందరూ ఉన్నారు కనుక మళ్ళీ ఆది కాండంలోనికి నేను వెళ్ళట్లేదు. బెయర్షబాలో ఏం జరిగింది అని అంటే, ఇస్సాకు గుంతలు తవ్వుతున్నాడు, బావులు తవ్విన చోటల్లా అక్కడున్న వాళ్ళు వచ్చి ఇది మాది అంటున్నారు. ఇస్సాకు వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎక్కడ తవ్వినా నీళ్లు పడుతున్నాయి అన్నది అర్థమైపోయి బెయర్షబా అన్న ప్రాంతానికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఒక సంధి చేసుకున్నారు. ఏంటి ఆ సంధి అని అంటే, నేను మీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు, నీ పరిధుల్లో నువ్వుండు, నా పరిధుల్లో నేను ఉంటాను, ఈ బావులు నీవి, ఇక నీ బావులు మేము కొల్లగొట్టము, నీ బావుల్లో నుంచి, అంతేగాని నీ పక్కన దేవుడు ఉన్నాడని మాకు అర్థమైపోయింది, నీతో పెట్టుకుంటే మేము దుంపనాశనం అవుతామని కూడా అర్థమైంది, మీ జోలికి రాము అని అన్నారు. ఇది ఏంటి అనంటే, లోకముతో సంఘము చేసుకునే ఒడంబడిక. క్రైస్తవ సంఘాలు ఎంతమంది నిహుష్టాన్లు మనకు లేరు ఇప్పుడు. ఒక ఆయన బూట్లు వేసుకొని వచ్చి ఇట్లా ఇడిచిపెట్టుడితే ఆయన వాక్యం చెప్పి వచ్చినాక ఆ బూట్లు ఇట్లా తిరిగి ఉండాలా ఆయన వేసుకొని పోవడానికి. ఒక ఆయన కోట్ ఇప్పి ఇట్లా వేస్తే పట్టుకోవడానికి 3 ఉండాలా. నిహుష్టాన్లను తయారు చేసుకుంటున్నాం మనం. హిజ్కియాలను ప్రభువు లేపుతాడు, నిహుష్టాన్లను చిన్నాభిన్నం చేస్తాడు. కానీ మన పరిస్థితి ఏంటి అన్నదే ప్రశ్న. మనం చేయవలసిందేమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం.
7వ వచనం, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, క్రైస్తవ సంఘ నిర్మాణం కోసం వారి దేశాలు, వారి సంస్కృతులు, వారి ఇళ్ళు, కొన్నిసార్లు వారి కుటుంబాలు సైతం విడిచిపెట్టి వచ్చి, నీ నీడ పడితే నేను చెడిపోతాన్రా అని మన సొంత వాళ్ళు, మన దేశస్థులు అంటే మన దగ్గరికి వచ్చి మనతో గంజి తాగి, మనతో సద్దన్నం తిని, మనతో సంగటి తిని, మనలాంటి దుస్తులు కట్టుకొని వారి పిల్లలతో పాటు మన పిల్లలకు, అంటే ఇప్పటి మన తాతలకు, మన ముత్తాతలకు చదువులు చెప్పి ఏదో ఒక రకంగా దేవుని రాజ్య నిర్మాణం కోసం వారి యావత్తూ ధారపోశారు కదా. మనకు ముందు నడిచి మనకు వాక్యోపదేశం చేసిన వారు, మన నాయకులు, వారు నిర్మించినటువంటి సంఘాలు, వారు నిర్మించినటువంటి క్రైస్తవ సంఘాలు, అది బ్యాప్టిస్ట్ మూవ్మెంట్ కావచ్చు, అది లండన్ మిషన్ మూవ్మెంట్ కావచ్చు, అది ఎస్పీసీకే కావచ్చు, అది ఎస్పీజీ కావచ్చు, అది మెథడిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండిపెండెంట్ సంఘాలలో, ఇటువంటి సంఘాలలో, బ్యాప్టిస్ట్ మూలాలు ఉన్నటువంటి సంఘాలలో, ఆ డిఎన్ఏ ఉన్నటువంటి సంఘాలలో, ఇంత చారిత్రాత్మకమైనటువంటి సంఘాలలో నేర్పుతూ ఉన్న వాక్యములో ఉన్న మాధుర్యాన్ని విడిచిపెట్టి, మన పెద్దలు, మన ముందు నడిచినటువంటి మన నాయకులు మన కోసం ప్రార్థించి మనలో నిర్మించాలని వారి జీవితాలను ధారపోసినటువంటి ఆ నాయకులను విస్మరించి, ఆ నాయకత్వాన్ని హేళన చేసి, మనము పారా చర్చెస్గా, ఈ చర్చ్గా, ఆ చర్చ్గా సొంత గుంపులు పెట్టుకొని చర్చ్ సంఘాలను చీల్చి, మనము బేతేళ్లను కట్టి గిలుగాలకు వెళ్ళిపోయి, లేకపోతే బెయర్షబాతో మనం ఒడంబడిక చేసుకుంటే ప్రభు ఊరికే ఉంటాడా? ప్రభు ప్రశ్నించడా? మనకు రివైవల్ కావాలి, దేవుని వాక్యం మాత్రం వద్దా? అనుభవం కావాలి, దేవుని వాక్యం వద్దా? సంకేతం కావాలి, వాక్యం వద్దా? మనకు నిర్మాణాత్మకమైనటువంటి ఇంత గొప్ప దైవజనులు నడిపించినటువంటి సంఘము, ఆ సంఘములో ఉండాల్సినటువంటి నిబద్ధత, ఆ సంఘములో ఉండాల్సినటువంటి కమిట్మెంట్ వద్దా? మనకు ముందు నడిచినటువంటి మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరత లేదా? ఉంది. మనకు ఈ రివైవల్, లేకపోతే మనలో రావలసినటువంటి ఉజ్జీవం ఏంటో తెలుసా? మన ముందు నడిచినటువంటి మన పెద్దలు చూపించిన మార్గములో తిరిగి కాలు పెట్టడం. మన పెద్దలు ఒక కందుకూరి వీరేశలింగం పంతులను లేపగలిగారు. మన పెద్దలు ఒక గురజాడ అప్పారావును ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. మన పెద్దలు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజము మాత్రమే చేయి పెట్టిందని చెప్పాలి. మిగిలిన వారందరూ వారి కుల సంఘాలు కడుతూ ఉంటే, క్రైస్తవ సమాజం కులం అన్న తేడా లేకుండా, మతం అన్న తేడా లేకుండా, లింగభేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా అందరికీ సామ్యవాదాన్ని, సమానత్వాన్ని నేర్పించగలిగింది. ఈరోజు మనం ఎక్కడున్నాం? కులం వారిగా డినామినేషన్లు విభజించుకొని కూర్చున్నాం. షేమ్ ఆన్ us. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన పెద్దలు మనకు పై వస్త్రం కప్పారు. మన పెద్దలు ఒక రోజు నువ్వు తప్పకుండా పని మానాలి అని నేర్పారు. మన పెద్దలు ప్రభువుకు ఇవ్వటం నేర్పారు. మన పెద్దలు దేవుని రాజ్య నిర్మాణం నేర్పారు. మన పెద్దలు నదుల అనుసంధానం నేర్పారు. మొన్నటికి మొన్న రెండు వారాల క్రితం వెంకయ్య నాయుడు గారు, అంటే మన ఉపరాష్ట్రపతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాజమండ్రిలో నుండి, నదుల అనుసంధానం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దేశం బాగుపడుతుంది. 200 సంవత్సరాల క్రితమే ఆర్థర్ కాటన్ గారు ఆ దర్శనం చూశారు అంటూ ఒక సామాన్యమైనటువంటి, లేకపోతే ఒక దేశ నాయకుడుగా ఉన్నటువంటి హైందవుడు గుర్తించగలిగాడు. సంఘములో ఎంతమంది మీ పిల్లలకు తెలుసు సార్ ఆర్థర్ కాటన్ గారు ఒక మిషనరీ అని? షేమ్ ఆన్ us. ఆ ఆర్థర్ కాటన్ గారు చేసినటువంటి పని దేశ నిర్మాణం. మన పెద్దలు చేసినటువంటి పని దేశ నిర్మాణం. సిపి బ్రౌన్ గారు చేసినటువంటి పని, కడపలో ఆయన పేరు మీద కట్టినటువంటి గ్రంథాలయం దేశ నిర్మాణం.
చెడ్డీలు వేసుకోవాలా వద్దా అని వీళ్ళు డిబేట్లు పెట్టుకుంటూ ఉంటే స్త్రీలను పురుషులను పక్క పక్కన కూర్చొని పెట్టి మనోళ్ళు చదువు చెప్పారు. అది క్రైస్తవ సమాజం, అది ఉజ్జీవం. మనకు ఇప్పుడు ఉజ్జీవం అంటే ఏంటంటే మ్యూజిక్ ఉండాలి, డప్పులు బాగా గట్టి కొడితే ఊగిపోవాలి, ఇంటికి పోతే ఉజ్జీవం. అది అరగంట ఉంటుంది. అది ఎలాంటిదంటే ఒక బస్సు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల దుమ్ము వస్తుందే అలాంటిది. ఒక 5-10 నిమిషాలు, అర్ధ గంటకు ఏమవుతుంది, మళ్ళీ అంతా చల్లబడుతుంది. అది కానీ మన పెద్దలు మన ముందు నడిచి మనకు వాక్యోపదేశం చేసి ఇలాంటి సంఘాల నిర్మాణం చేసినటువంటి మన పెద్దలు బస్సు వెళ్ళిపోతే వచ్చిన దుమ్ము లాంటి వ్యాపారముతో కూడినటువంటి పరిచర్యలు చేయలేదు. ధారపోశారు, మనలను నిర్మించారు, సమాజముగా నిర్మించారు. మనకి ఈరోజు ఒక ఐడెంటిటీ ఉంది. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. మనకు ముందు నడిచినటువంటి మన పెద్దలు నేర్పిన వాక్యం, మన పెద్దలు చూపిన సేవాభావముతో కూడిన పరిచర్య. దైవజనుడా మర్చిపోకు. టచ్చులు వస్తాయి పోతాయి, డుబ్కీలు వస్తాయి పోతాయి, సంస్థలు వస్తాయి పోతాయి, క్యాంపులు వస్తాయి పోతాయి. సంఘము ఎప్పుడూ నిలబడి ఉంటుంది. సంఘము చిరస్థాయిగా ఉంటుంది. సంఘములకు లేని నిబద్ధత, సంఘము పట్ల నీకు లేని ఆ కమిట్మెంట్ వేరే ఎక్కడ పెట్టినా శుద్ధ వేస్ట్. బూడిదలో పోసిన పన్నీరు, అడవి కాచిన వెన్నెల, ఎందుకు పనికిరాదు. మహా అయితే దుమ్ము లేస్తాడు. సంఘములో నీ సమయం ఇచ్చి చూడు. సంఘమును నడిపించటానికి నీ సమయం ఇచ్చి చూడు. సంఘమునకు డైరెక్షన్ ఇవ్వటానికి నీ సమయం ఇచ్చి చూడు. సంఘములో ఉన్న యువతులను నిర్మించటానికి నీ సమయం ఇచ్చి చూడు. సంఘములో 200 సంవత్సరాల క్రితం ఇలాంటి పుల్పిట్స్ మీద నిలబడి ఎంతోమంది మాతృమూర్తులు నిలబడి మాట్లాడారు. ఎంతోమంది స్త్రీలు వాక్యం చెప్తే ప్రజలు వణికారు. ఈరోజు మనం డిబేట్ చేసుకుంటున్నాం. పూలు పెట్టుకోవాలా వద్దా, చెప్పులు వేసుకోవాలా వద్దా, చీర కట్టుకోవాలా వద్దా, ఆమె వాక్యం చెప్తే నేనెట్లా కూర్చుంటాను, ఆమె వాక్యం చెప్తే నేనెట్టింటాను. ఇది మనలో మాత్రమే కాదు, జాడ్యం స్త్రీలలో కూడా ఉంది. స్త్రీలకు ప్రధాన శత్రువులు స్త్రీలుగానే ఉంటారు చాలాసార్లు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా మనకు? ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చుకుంటున్నాం? మన లాంటి సంఘాలలో, ఇలాంటి ఇవాంజలికల్ సంఘాలలో మొన్న ఒక ప్రశ్న, ఇలాంటి నాకు ప్రశ్న అడుగుతూ ఉంటారు కదా. ఒక అక్క నాకు ఒక ప్రశ్న రాసి పంపించారు. ఏమనంటే, నాకు చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న ఉంది, నాకు ఇది నేను అడిగి తీరాలి, కొంచెము ఇబ్బంది పడుతున్నాను కానీ అడుగుతాను అంటూ, స్త్రీ ఆమెకు నెలవారీగా వచ్చేటటువంటి నెలధర్మం ఉన్న సమయంలో ఆమె బల్ల తీసుకోవచ్చా అని అడిగింది. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ దిస్? వేర్ ఆర్ వి గెటింగ్ దిస్? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు? నువ్వు మతం నేర్పితే కదా ఇలాంటివి వచ్చేది. స్త్రీకి ఉన్నటువంటి నెలధర్మానికి బల్లకు లింక్ ఏంటి? స్త్రీకున్న నెలధర్మం నీకు లేనిది. ప్రభువు ఇచ్చినటువంటి నిన్ను నిర్మించటానికి ప్రభువు ఏర్పరిచిన, ప్రభువు అమర్చినటువంటి ఒక మంచి, లేకపోతే ఒక పరిశుద్ధమైన భౌతిక లేకపోతే శారీరక ప్రక్రియ. ఆ ప్రక్రియను ఉపయోగించుకునే ప్రభువు ఈ లోకానికి వచ్చాడా లేదా? ఆయన కావాలనుకుంటే మీసాలు గడ్డాలు వేసుకుని హ్యాంగ్ మన బాబాల్లాగా వచ్చేయచ్చు కదా. అలా రాలేదు. మాతృమూర్తి గర్భాన 9 నెలలు ఉండి వచ్చాడు. మన మాతృమూర్తులకు స్థలం ఇవ్వలేనటువంటి సంఘాలు, మన మాతృమూర్తుల వాయిస్ వినలేనటువంటి సంఘాలు, నువ్వు ఆడదానివి నువ్వు నోరు మూసుకో అనే సంఘాలు. వేర్ ఆర్ వి గెటింగ్ దిస్ ఐడియా ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉజ్జీవం బస్సు వెళ్ళిపోతే వచ్చే దుమ్ము కాదు. ఉజ్జీవం చిరస్థాయిగా నిలిచిపోయే సంఘ పిల్లర్స్, సంఘములో ఉండాల్సినటువంటి పునాదులు, సంఘములో ఉండాల్సినటువంటి భావజాలం. ఆ భావజాలానికి మ్యూజిక్ అక్కర్లేదు, ఆ భావజాలానికి గొప్ప గొప్ప డప్పులు అక్కర్లేదు, ఆ భావజాలానికి కరాటేలు, ఇక్కడ స్కిట్టులు, ఫలానాలు ఏం అవసరం లేదు. అది అవసరమయ్యేటప్పుడు చేసుకోవచ్చు, పండుగగా బ్రతకచ్చు. కానీ ఆ భావజాలం దేవుని రాజ్యం
చిరస్థాయిగా నిలబడుతుంది. నువ్వు ఉన్నా లేకపోయినా నిలబడుతుంది. ప్రశ్న ఏమిటి అని అంటే, నువ్వు నీ భావజాలంలో గిల్గాలుకు, బేతేలుకు, అలాగే దాన్ని ఏమంటారు, బెయేర్షెబాకు ఇచ్చేటటువంటి ప్రాతినిధ్యం బెయేర్షెబాకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత దేవుని రాజ్యానికి ఇస్తున్నావా? దేవుని రాజ్య నిర్మాణానికి ఇస్తున్నావా? దేవుని రాజ్య నిర్మాణానికి ఇస్తే నెహుష్టాన్లను పడద్రోయ్. ఏ నెహుష్టాన్లను పెట్టుకున్నావు? హైదరాబాద్ నెహుష్టానా, దినకర స్వామి నెహుష్టానా? పేర్లు తీసి చెప్పాల్సి వస్తుంది ఈరోజు. ఏ సాములు ఉన్నారు నీ మనసులో? దేవుని రాజ్యాన్ని కూడా ప్రత్యామ్నాయంగా వారు నీ మనసులో మెదలుతున్నారు అని అంటే ఆ భావాలు నీకు, నీ పిల్లలకు నష్టమది. గిల్గాలులో ప్రవేశించకుడి, బేతేలును ఆశ్రయించకుడి, బెయేర్షెబాలో ప్రవేశించకుడి. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం. మనకు అవసరమైనటువంటి కాంటెంపరీ ఈ సమయంలో క్రైస్తవ సంఘాలకు అవసరమైనటువంటి కొన్ని మాటలు మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటే నాయకులుగా ఉన్నవారు, నాయకత్వమును కోరేవారు, స్థానిక సంఘం మీ పట్ల చేస్తున్నటువంటి పోరాటం, స్థానిక సంఘం మీకోసం చేస్తున్నటువంటి ప్రార్థన, స్థానిక సంఘం మీ కొరకు నిలబడినటువంటి తీసుకుంటున్నటువంటి స్టాండ్, స్థానిక సంఘంలో నీ బాధ్యత, స్థానిక సంఘం దేవుని బృహత్ ప్రణాళిక అయినటువంటి దేవుని రాజ్యములో చేయవలసినటువంటి పనులు, ఇవన్నీ ఒక్కసారి బేరీజు వేసుకోండి. ఎక్కడున్నాం మనం? ఇకాబోత్ ప్రభావము వెడలిపోయెను అన్నటువంటి స్థితిలో ఉన్నామా? నెహుష్టాన్లను మన హృదయాలలో పెట్టుకుని వాటి వైపు చూస్తున్నామా? బేతేలుకు పరిగెడుతున్నామా? గిల్గాలు కోసం ప్రాధేయపడుతున్నామా? లేకపోతే బెయేర్షెబా వైపుకు అంగలారుస్తున్నామా? అయ్యా మహాప్రభో నన్నొచ్చి రక్షించు అని లోకం వైపు, లోక నాయకుల వైపు చూస్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు రాత్రి ఒక నిర్ణయం గనక నువ్వు చేసుకోగలిగితే, స్థానిక సంఘ నాయకులు వారు నేర్పించిన వాక్యము, వారు వేసిన పునాది పైన నీ విశ్వాసమును కట్టుకోగలిగితే, మనకు ముందు నడిచినటువంటి మన పెద్దలు చూపించిన మార్గములో నడవగలిగితే యెహోవాను ఆశ్రయించిన వారమవుతాం. యెహోవాను ఆశ్రయించుడి, మీరు బ్రతికెదరు.